హాయ్ హలో అండి, వెల్కమ్ టు చెంచయ్ వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటో తెలుసా? అఖండ తాండవం. మామూలుగా లేదండి, ట్రైలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇప్పటి వరకు మనకి అఖండ తాండవంలో 2 టీజర్లు వచ్చాయి. ఒక టీజర్ వచ్చి మెయిన్ క్యారెక్టర్ని రివీల్ చేస్తూ, రెండో టీజర్ వచ్చి ఇంకో క్యారెక్టర్ని. 2 సాంగ్స్ వచ్చాయి. ఒకటి అఖండ తాండవం టైటిల్ సాంగ్, ఇంకోటి వచ్చి జాజికాయ జాజికాయ. మామూలుగా లేవు. ఇప్పుడు ట్రైలర్తో ఎక్స్పెక్టేషన్ అనేది నెక్స్ట్ లెవెల్కి రీచ్ అయిపోయాయి అనమాట. ఈ ట్రైలర్లో నేను ఐడెంటిఫై చేసింది ఏంటంటే, పేట్రియాటిజము, డ్రామా ఉంది, హైందవ ధర్మాన్ని గురించి చెప్పడం జరిగింది, అలాగే దుష్ట శక్తుల నుంచి దుష్ట సంహారం ఎలా చేశారనేది ఉందన్నమాట. అలాగే అఖండ 1కి లింక్ కూడా ఉందన్నమాట. అదే బజరంగ భాయిజాన్లో ఉంది కదా ఆ పాప దీంట్లో ఉంది కదా. ఈ పాప పెరిగి పెద్ద అయిన తర్వాత అఖండ 1లో ఎండింగ్లో ఏం చెప్తారంటే, నీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే ఒకసారి పిలిస్తే నేను పలుకుతా అన్నాడు కదా. అలాగే ఆ పాపకి ఏదో సమస్య వచ్చినట్టుంది. ఆ సమస్యలో ఈయన అఖండ మెయిన్ క్యారెక్టర్ అక్కడికి ఎంటర్ అవ్వడము, ఈ దుష్ట శక్తుల్ని, అలాగే ఈ హైందవ ధర్మాన్ని, అలాగే చైనా బార్డర్స్ చూస్తున్నారు కదా మీరు. వేరే కంట్రీ వాళ్ళు మన పైన అటాక్ చేసినప్పుడు మన దేశంలో ఉండే అఘోరాలు, ఈ ధర్మం ఎలా వాళ్ళని పరిరక్షిస్తుంది అనేది ఒకసారి చూస్తా అంటే, ఈ లింకులన్నీ చూస్తా అంటే సినిమా మీద అనేది మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ అని నేనైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. టీజర్లు సాంగ్స్ సరే మన అలా అనిపిస్తే, ఇంకా మనం అందులో ఇంకోటి స్పెషల్ ఏంటంటే 3D కూడా అంటున్నారు. నేనైతే ఈసారి 3Dలో వెళ్ళాలనుకుంటున్నాను. 3Dలో అయితే మనకి ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. ఆ సోలంతో తిప్పే షార్ట్స్ కానీ మన ముందరే తిరిగినట్టుంటాయి. అలా కొట్టినప్పుడు అది మన దగ్గరగా వచ్చి కొట్టినట్టు ఆ 3D ఎఫెక్ట్స్తో చూస్తే కనుక మనకైతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా అయితే ఎక్స్పెక్టేషన్స్ అనేది పీక్స్లో పెంచారనమాట. ఇంకోటి కూడా బిజినెస్ స్ట్రాటజీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా ప్లాన్ చేశారు. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క దగ్గర రిలీజ్ చేస్తున్నారు. అలాగే ట్రైలర్ని కర్ణాటకలో రిలీజ్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, బోయపాటి గారు మీకు చెప్పకనే చెప్పారు, శివన్న అంటే ఆ శివుడికి సంబంధించిన సినిమా కాబట్టి, అది ఒక ధర్మానికి సంబంధించిన సినిమా కాబట్టి ఆ శివన్న చేతుల మీదుగా ట్రైలర్ని లాంచ్ చేసామని కూడా చెప్పారు. నేనైతే ఈగల్గా వెయిట్ చేశాను, సూపర్గా జరుగుతుంది ఫంక్షన్ అని. ఆ భగవంతుడు ఆ రైన్ ద్వారా కూడా ఫంక్షన్ ఆగిపోతుందేమోనని ఒక ఇది ఉండేదన్నమాట. రైన్ ఆగిపోయినా సరే, అక్కడ బురదగా ఉన్నా, జారి పడిపోతున్నా సరే, ప్రేక్షకులు అనేది మాత్రం ఎంత ఈగల్గా వెయిట్ చేసి ఫంక్షన్ మొత్తం అయిపోయేదాకా ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ అండి అందరికీ. నిజంగానే మన సినిమా ప్రేక్షకులకి సినిమా మీద ఎంత ప్రేమ ఉంటుంది, ఒక మంచి సినిమా ఇస్తే ఎంత ఆదరిస్తారనే దానికి మనం ఆ ఫంక్షన్ అనేది మనం రీజన్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అనేది చెప్పుకోవాలన్నమాట. కొన్ని క్యారెక్టర్ చాలా మొన్న సాంగ్ అప్పుడు కానీ ఇప్పుడు ట్రైలర్ అప్పుడు కానీ సంయుక్త మీనన్ గారు నా క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని తన క్యారెక్టర్ రివీల్ చేసేదానికి తన ఉత్సాహాన్ని తట్టుకోలేక చెప్పేపోతుంది, కానీ ఆఫ్ చేస్తున్నారు. కానీ ఆ సస్పెన్స్ ఏదో హై సస్పెన్స్ ఏదో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది నాకు సినిమాలో. ఇంకా సస్పెన్స్ ఎలిమెంట్స్ చాలా ఉన్నట్టు ఉన్నాయి. ఎక్కడ సినిమా స్టోరీ లింక్ ఉంటుంది, ఎక్కడ కనెక్షన్ ఉంటుంది అనేది. ఇంకొక షాట్లో తల్లి సెంటిమెంట్ కూడా బాగా పండింది అనమాట. తను చనిపోయినప్పుడు వాడే వచ్చి కొరివి పెట్టాలి అనే ఒక సీన్ అనేది ఉంది చూసారా. ఆ సీన్ దగ్గర ఆ కనెక్షన్ ఎలా సెట్ అయింది, అక్కడ ఎంటర్ అవుతాడా లేదంటే పాపకి ఇబ్బంది జరిగినప్పుడు ఎంటర్ అవుతాడా, ఆ క్యారెక్టర్ ఎప్పుడు ఎంటర్ అవుతుందని అందరూ ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. నేను కూడా యాజ్ ఏ బాలయ్య ఫ్యాన్గా నాకు కూడా చాలా చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అఖండ 1ని సూలూరుపేట బిగ్ స్క్రీన్ పైన, ఏషియాలో నెంబర్ 1 స్క్రీన్, దాంట్లో చూడటం జరిగింది. ఇప్పుడు అఖండ 2 ఎక్కడ చూస్తానో తెలియదు, కానీ సినిమా మీద అయితే మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. దానికి తగ్గట్టుగానే తమన్ గారు బీజీవి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూస్తా అంటే కింద నుంచి పై దాకా ఒక రేంజ్లో ఊపి పాడేశాడు అనమాట. హర 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 శివహర శంభో హర హర సాండవం రా. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటంటేనే శివనామ స్మరణతో మారుమోగిపోయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఆ రేంజ్లో ఉంది. ఆ ఎఫెక్ట్కి, ఆ ఫైట్ సీన్స్కి, మాస్ యాక్షన్ని బాగా లైక్ చేసే వాళ్ళైతే ఇంకా వాళ్ళకి పీక్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ రేంజ్లో ఉన్నాయి ఫైట్స్ అయితే. సోలంతో తిప్పేది మాత్రం హైలైట్ అబ్బా. నిజంగానే ఫైట్ మాస్టర్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. బోయపాటి గారు, మీరు కళల కన్నా కళలన్నీ
నెక్స్ట్ లెవెల్లో వెళ్తాయని నాకైతే అనిపిస్తా ఉంది. ఈ ఇండియానే కాదు వరల్డ్ వైడ్ ఈ అఖండ తాండవం సినిమా ఎఫెక్ట్ అయితే బలంగా పడుతుంది. నాకైతే ఆ ప్రగాఢ నమ్మకం ఉంది. సో మీరు కూడా ఆ ట్రైలర్ని ఎంజాయ్ చేస్తారు. అలాగే సినిమాని కూడా థియేటర్లో వాచ్ చేసి 3Dలో చూడాలనుకున్న వాళ్ళు 3Dలో, అలాగే మామూలు థియేటర్లో చూడాలనుకున్న వాళ్ళు మామూలు థియేటర్ వెళ్ళి థియేటర్లోనే చూడండి. ఎందుకంటే వాళ్ళ ప్రొడ్యూసర్స్ కష్టం మనం ఊరికే చూడకూడదు. సో థియేటర్స్లో వెళ్ళి మనం చూసి సినిమాని ఎంజాయ్ చేసి ఆ ఫ్యాన్స్ వీళ్ళ మధ్యలో ఫుల్గా పండగ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అఖండ తాండవం బాగా హిట్ అవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. తిరిగి మనం నెక్స్ట్ బ్లాగ్లో చూసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచేవలాగా సైనింగ్ ఆఫ్. అఖండ తాండవం.